స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం కార్నో ఇంజిన్ యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. అలాగే వర్కింగ్లో మనకి 4 ఆపరేషన్స్ సంబంధించి అంటే 4 రకాల మార్పులకు సంబంధించి వర్క్ డన్ ఈక్వేషన్స్ ఏంటి అనేది మనం డెరైవ్ చేసాం. అయితే దానికన్నా ముందు ఒకసారి మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సెకండ్ బిఎస్సికి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా మన కాలేజ్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో చూడడమే కాదు, ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఎప్పటికప్పుడు కొత్త లెసన్స్ మీకు దానిలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందిగా మొత్తం అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి లెసను ఖచ్చితంగా 1కి 2 సార్లు అంటే ఒకసారి చూస్తే మనకేం అర్థమైపోదు. కాబట్టి మోర్ దాన్ 2 టైమ్స్ మీరు చూస్తే అర్థమయ్యేంత వరకు చూడండి, అవసరం అయితే చూసి నేర్చుకోండి. సో ఇక్కడ ఎన్నైతే వ్యూస్ మనకు కనిపిస్తున్నాయో దాన్ని అటెండెన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అటెండెన్స్ కింద కన్సిడర్ చేస్తామో దీని ఎఫెక్ట్ మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మార్క్స్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఏ ఒక్కరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే వ్యూస్ చేసిన యాబ్సెంట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి డిసిప్లినరీ యాక్షన్ అవసరమైన మేరకు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, సరే. ఇక లాస్ట్ క్లాస్లో మనం కార్నో ఇంజిన్ కన్స్ట్రక్షన్ చూసాం. కన్స్ట్రక్షన్లో మనం చూస్తే దేర్ ఆర్ 4 మెయిన్ పార్ట్స్. ఫస్ట్ వన్ వర్కింగ్ సబ్స్టెన్స్, సెకండ్ వన్ సోర్స్, థర్డ్ వన్ సింక్, ఫోర్త్ వన్ ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే పనిచేసే పదార్థం, జనకం, గ్రాహకం అంటే సింకు, 4వది ఉష్ణబంధక స్టాండ్. వీటిని యూజ్ చేసి మనం ఏ విధంగా దీన్ని వర్క్ చేయించాం అనేది గత క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దానికి సంబంధించిన సింపుల్గా మనం మాట్లాడుకుంటే మనకి దీని లోపల అంటే కార్నో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అంటే పనిచేసే విధానాన్ని మనం వ్యక్తం చేయడానికి ఇండికేటర్ డయాగ్రామ్ యూజ్ చేసాము. యూజ్ ది ఇండికేటర్ డయాగ్రామ్ టు ఎక్స్ప్రెస్ ది వర్కింగ్ ఆఫ్ ది కార్నో ఇంజిన్. సో ఆ ఇండికేటర్ డయాగ్రామ్ మనం ఏం పేరు పెట్టాం, ఇక్కడ స్పెసిఫిక్గా కార్నో సైకిల్ అంటాం. అంటే కార్నో ఇంజిన్ యొక్క వర్కింగ్ని మనకి చెప్పడానికి మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేసే ఇండికేటర్ డయాగ్రామ్ని కార్నో సైకిల్ అంటాం. ఈ కార్నో సైకిల్లో మనకి దెర్ ఆర్ 4 ప్రాసెస్. ఫస్ట్ వన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో అంటే సమ ఉష్ణోగ్రత వ్యాకోచం. సో దీంట్లో మనకి కార్నో సైకిల్లో మనం చూస్తే A నుంచి B వరకు జరిగిన ప్రాసెస్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఈ సందర్భంలో జరిగిన పని ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కి సంబంధించిన సాధారణ సమీకరణం W RT log VF by VI base E అనే ఈక్వేషన్ యూజ్ చేసుకుని మనం డెరైవ్ చేస్తే మనకి ఇక్కడ జరిగిన వర్క్ W1 అని అనుకుంటే W1 మనకి ఎంత వచ్చింది, RT1 log V2 by V1 base E అన్నాం. దీన్ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేసాం. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లికేషన్ ప్రకారం దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అయిన ఉష్ణరాశికి సమానం. సో ఇక్కడ బదిలీ అయిన ఉష్ణరాశి అంటే ఇక్కడ ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ జరపడానికి సంబంధించి మనం చూస్తే ఈ సందర్భంలో వర్కింగ్ సబ్స్టెన్స్ జనకం నుంచి కొంత ఉష్ణరాశిని గ్రహించడం జరిగింది. ఆ ఉష్ణరాశిని Q1 అన్నాం. అంటే ఈ Q1 W1కి సమానం అవుతుంది అన్నమాట. ఇక రెండవది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, స్థిరోష్ణక వ్యాకోచం. స్థిరోష్ణక వ్యాకోచం అనే దాన్ని ఇక్కడ మనం కార్నో సైకిల్లో B నుంచి C వరకు ఉన్న BC వక్రంతో సూచించాం. సో ఈ BC వక్రాన్ని మనం పరిశీలిస్తే ఇదంతా కూడా స్థిరోష్ణకంగా మార్పు జరిగింది. దీనికోసం ఉష్ణబంధక స్టాండ్ని మనం యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంలో జరిగిన పనిని మనం చూసుకుంటే ఇక్కడ ఉష్ణరాశి బదిలీ అనేది ఏమి ఉండదు కాబట్టి Q 0 అయిపోతుంది.
ఇక్కడ జరిగిన పని W2 అనుకుంటే W2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది R బై 1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1. అంటే దీన్ని కూడా ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కి సంబంధించిన జనరల్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ మనం తీసుకుంటే వర్క్ డన్ ఈక్వేషన్ మనం తీసుకుంటే R బై 1 మైనస్ గామా ఇంటూ TF మైనస్ TA అనే ఈక్వేషన్ నుంచి ఇక్కడ టెంపరేచర్స్ T1 T2 అనుకుంటున్నాం కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. సో ఆ విధంగా మనకు వచ్చిన ఈక్వేషన్ చూస్తే మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇక మూడవది ఐసోథర్మల్ కంప్రెషన్ ఫ్రమ్ C టు D. C నుంచి D వరకు జరిగిన ఐసోథర్మల్ కంప్రెషన్ మనం తీసుకుంటే అంటే సమఉష్ణోగ్రత సంకోచాన్ని తీసుకుంటే ఈ సందర్భంలో ఘనపరిమాణం V3 నుంచి V4 కి తగ్గిపోయింది, పీడనం P3 నుంచి P4 కి మారింది. ఇదంతా కూడా T2 టెంపరేచర్ దగ్గర జరిగింది కాబట్టి ఈ సందర్భంలో జరిగిన పని W3 అనుకుంటే అంటే వర్కింగ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఐసోథర్మల్ compression during from C to D is denoted with W3, then W3 is equal to R T2 log V4 by V3 base C వచ్చింది. ఇక్కడ ఇదంతా కూడా బదిలీ అయిన ఉష్ణరాశికి అంటే హీట్ ట్రాన్స్ఫర్ కి సమానం కాబట్టి దీన్ని Q2 అనుకుంటే ఇక్కడ అంటే కంప్రెషన్ జరిగినప్పుడు additional amount of heat energy is exerted to the sink అంటే సింక్ కి అదనపు ఉష్ణరాశిని బదిలీ చేయడం ద్వారా స్థిర ఉష్ణోగ్రత దగ్గర ప్రక్రియ జరుగుతుంది. సో ఈ సందర్భంలో బదిలీ అయిన ఉష్ణరాశిని Q2 అని అనుకుంటే ఈ W3 Q2 కు సమానం అవుతుంది. సో దీన్నే మనం ఏం చేసామంటే ఇక్కడ V3 ఎక్కువ V4 తక్కువ కాబట్టి దీన్ని మైనస్ ఆఫ్ RT2 log V3 by V4 గా రాసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. అండ్ ఫైనల్ గా D2A అనేది ఇట్ ఈస్ ఎడియాబాటిక్ కంప్రెషన్, స్థిరోష్ణక సంకోచం. అంటే తిరిగి తొలి స్థితికి అంటే సైకిల్ కంప్లీట్ చేయడం కోసం తిరిగి తొలి స్థితికి చేరుకోవడం కోసం ఎడియాబాటిక్ కంప్రెషన్ చేసాం. ఈ సందర్భంలో జరిగిన పని మనం W4 అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు R బై 1 మైనస్ గామా ఇంటూ T1 minus T2, or this is nothing but minus of R by 1 minus gamma into T2 minus T1. This is equation 4. సో ఇప్పుడు ఈ 4 ఎక్స్ప్రెషన్స్ ని మనం యూజ్ చేసుకుని మొత్తం వర్క్ డన్ అంటే టోటల్ వర్క్ డన్ డ్యూరింగ్ వన్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఒక సైకిల్ పూర్తయ్యేసరికి మన కార్యయంత్రం చేసిన వర్క్ ఎంత అనేది మనం చూస్తే దిస్ ఈజ్ denoting with W, then W is equal to W1 plus W2 plus W3 plus W4. అంటే టోటల్ వర్క్ డన్ సమ్ ఆఫ్ ది ఇండివిడ్యువల్ వర్క్ డన్స్ అంటే ఒక్కొక్క ప్రక్రియలోనూ జరిగిన పనుల యొక్క మొత్తానికి సమానం. సో ఇప్పుడు వీటి యొక్క విలువను సబ్స్టిట్యూట్ చేసామనుకోండి W1 అంత RT1 log V2 by T1 base E plus R by 1 minus gamma into T2 minus T1 minus R T2 log V3 by V4 minus R by 1 minus gamma into T2 minus T1. సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనం క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ మనం చూస్తే ఇక్కడ R by 1 minus gamma into T2 minus T1 అనేది ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగటివ్ గా ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ చేయొచ్చు. సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకు మిగిలింది ఏంటి RT1 log V2 by V1 base E minus RT2 log V3 by V4 base E. This is equation 5. అయితే దీన్ని మరింత సింప్లిఫై చేయడం కోసం we get the relation between the V1, V2, V3, V4. ఈ నాలుగిటి మధ్య సంబంధాన్ని అంటే ఏంటి ఏ విధంగా ఉంటుంది అనేది మనం డెరైవ్ చేస్తే దీన్ని సింప్లిఫై చేయడం అనేది మనకి ఈజీ అవుతుంది. దీనికోసం మనం ఒక్కసారి కార్నో సైకిల్ ని
అంటే ఆ డయాగ్రామ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని లోపల మనకి ఈ కార్నో సైకిల్లో బిసి అనే రెండు పాయింట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే దే ఆర్ బోత్ ఆర్ లై ఆన్ ది సేమ్ అడియాబాటిక్ కర్వ్. అంటే బీసీ వక్రం మీద ఈ రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు అడియాబాటిక్ కర్వ్ మీద ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో అడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించిన ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాం. అయితే ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించిన ఈక్వేషన్స్ మనం పరిశీలిస్తే ఇక్కడ PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది మనం చెప్పుకున్నాం. ఇది ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, అంటే ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్య ఉన్న రిలేషన్. అలాగే వాల్యూమ్ కి టెంపరేచర్ కి మధ్య రిలేషన్ మనం చూస్తే PV పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది కూడా అడియాబాటిక్ ప్రాసెస్ కి ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుని అంటే PV పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఈక్వేషన్ మనం తీసుకుంటే ఫస్ట్ ఇప్పుడు BC రెండు పాయింట్లకి మనం దీన్ని అప్లై చేస్తే B దగ్గర మనకి టెంపరేచర్ ఎంత T1 ఉంది, వాల్యూమ్ V2. అలాగే C దగ్గర టెంపరేచర్ T2 ఉంది, వాల్యూమ్ V3 ఉంది. కాబట్టి ఇప్పుడు దీని ఆ ఈక్వేషన్ దీనికి అప్లై చేస్తే T1 V2 పవర్ గామా మైనస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు T2 ఇంటూ V3 పవర్ గామా మైనస్ 1. సో దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే T1 బై T2 ఈక్వేషన్ రాసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? సో T2 ని తీసుకొస్తే ఇది అంటే V3 బై V2 పవర్ గామా మైనస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 6. ఇదే విధంగా మనకి పాయింట్స్ DA అబ్జర్వ్ చేసాం. ఈ రెండు కూడా మళ్ళీ సేమ్ అడియాబాటిక్ లైన్ మీద ఉన్నాయి. అంటే D అండ్ A ఆర్ లైన్ ఆన్ ది సేమ్ అడియాబాటిక్ లైన్. అంటే ఒకే స్థిరోష్ణ వక్రం మీద పాయింట్ A పాయింట్ D అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించిన రిలేషన్ మనం అప్లై చేస్తే ఏ దగ్గర మనకి టెంపరేచర్ T1 ఉంది, వాల్యూమ్ V1 ఉంది. కాబట్టి T1 V1 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు D దగ్గర మనం చూస్తే టెంపరేచర్ T2, వాల్యూమ్ ఏమో V4. కాబట్టి T2 ఇంటూ V2 V4 పవర్ గామా మైనస్ 1. సో ఇప్పుడు దీని నుంచి అగైన్ వి రైట్ ది వాల్యూ ఆఫ్ ది T1 బై T2. మళ్ళీ T1 బై T2 వాల్యూ రాసాం అనుకోండి, రాస్తే ఏమవుతుంది? V4 బై V1 పవర్ గామా మైనస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 7. సో ఇప్పుడు ఈక్వేషన్ 6 ఈక్వేషన్ 7 మనం అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ గివ్స్ ది సేమ్ వాల్యూ. అంటే T1 బై T2 వాల్యూనే రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వల్ అవుతుంది అనేది మనం మ్యాథమెటిక్స్ లో నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 6 అండ్ 7 సో 6, 7 నుంచి మనం చూస్తే V3 బై V2 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు V4 బై V1 పవర్ గామా మైనస్. సో దీన్నే మనం సింప్లిఫై చేసుకుంటే అంటే ఇక్కడ R మైనస్ 1 గామా మైనస్ 1 రూట్ ని మనం అక్కడ అప్లై చేసాం అనుకోండి. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? V3 బై V2 is equal to V4 by V1 right, or this implies V3 by V4 is equal to V2 by V1. This is equation 8. So equation మనకి V1 V2 V3 V4 ల మధ్య రిలేషన్ రిప్రజెంట్ చేస్తాం. సో దీని నుంచి మనం చూస్తే ఏమైంది? V3 by V4 వాల్యూ it is also equals to V2 by V1. So ఈ వాల్యూ తీసుకెళ్ళి this value is substituting in the equation of total work done W అంటే ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేసాం. ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేస్తే
W is equal to మనకి ఎంత వచ్చింది RT1 log V2 by V1 base E minus RT2 log V2 by V1 base E. అంటే V3 by V4 బదులు V2 by V1 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే కామన్ గా మనం ఏమన్నా రాసుకుంటే R ఇంటూ P1 మైనస్ P2 ఇంటూ log V2 by V1 బేస్ E అవుతుంది. దిస్ ఇస్ ఈక్వేషన్ 9. సో ఇది టోటల్ వర్క్ డన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో టోటల్ వర్క్ డన్ అంటే ఒక సైకిల్ పూర్తయ్యేసరికి మొత్తం కార్బన్ యంత్రం చేసిన పని. అలాగే కార్బన్ యంత్రం అంటే మన వర్కింగ్ సబ్స్టెన్స్ సోర్స్ నుంచి అంటే జనకం నుంచి గ్రహించిన ఉష్ణ రాశిని మనం Q1 అనుకుంటున్నాం కాబట్టి దీన్నే W1 గా రాసాం కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత R ఇంటూ T1 ఇంటూ log V2 by V1 బేస్ E. ఇది ఉష్ణాశయం నుంచి అంటే సోర్స్ నుంచి మనకి అంటే జనకం నుంచి వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జార్బ్ చేసిన ఉష్ణరాశి. సో దీన్ని Q1 అన్నాం. ఇప్పుడు కార్బన్ ఇంజిన్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హీట్ ఇంజిన్ కాబట్టి హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుని దాని నుంచే మనం కార్బన్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని కూడా మనం డిరైవ్ చేయొచ్చు. వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్? ఇట్ ఈస్ ది రేషియో బిట్వీన్ external work and amount of heat absorbed from the source. అంటే చేసిన పనికి అంటే కార్బన్ యంత్రం యొక్క దక్షతను ఏ విధంగా నిర్వచిస్తామంటే ఉష్ణయంత్రం చేసినంటే కార్బన్ యంత్రం లేదా ఉష్ణయంత్రం యొక్క దక్షతను ఏ విధంగా నిర్వచిస్తామంటే ఉష్ణయంత్రం చేసిన పనికి ఉష్ణాశయం నుంచి గ్రహించిన ఉష్ణరాశికి మధ్య గల నిష్పత్తి. సో దీన్ని దక్షత అంటాం. సో ఇప్పుడు ఈ దక్షత విలువని మనం చూస్తే ఈ విధంగా ఈక్వేషన్ మనం ఏ విధంగా రాస్తామంటే దక్షతని ఎఫిషియన్సీ డినోటింగ్ విత్ ఏటా, దక్షతని ఏటాతో సూచిస్తాం కాబట్టి దక్షత ఈజ్ ఈక్వల్ టు ఏంటి పని చేసిన పని బై గ్రహించిన ఉష్ణరాశి. అంటే యంత్రం చేసిన పనికి అది గ్రహించిన ఉష్ణరాశికి మధ్య ఉన్న నిష్పత్తి అంటే W by Q1. ఇప్పుడు W వాల్యూ Q1 వాల్యూ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కార్బన్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది మనకు వస్తుంది. సో దీని నుంచి మనం తీసుకుంటే W is equal to మనకి ఎంత వచ్చింది R ఇంటూ T1 మైనస్ T2 ఇంటూ log V2 by V1 base E. This is the total work done during completion of one cycle of operation. అంటే ఒక సైకిల్ పూర్తయ్యేసరికి కార్బన్ యంత్రం చేసిన పని. ఇక Q1 అంటే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్ అంటే ఉష్ణాశయం నుంచి గ్రహించిన ఉష్ణరాశి జనకం నుంచి గ్రహించిన ఉష్ణరాశి అంతా RT1 log V2 by V1 బేస్. సో దీన్ని సింప్లిఫై చేస్తే R క్యాన్సిల్ అవుతాయి. అలాగే log V2 by V1 బేస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలింది మనం చూస్తే మనకి T1 మైనస్ T2 బై T1 అనేది మిగిలింది. సో దీని నుంచి మనం తీసుకుంటే దీన్నే సింప్లిఫైగా మనం ఏ విధంగా రాస్తామంటే ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1 గా రాస్తాం. సో దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ కార్నో ఇంజిన్ అంటే కార్నో యంత్రం యొక్క దక్షతకి సమీకరణం. సో ఉష్ణ యంత్రం యొక్క దక్షతను మనం ఎలా రాసాం ఉష్ణరాశి యొక్క పదాల్లో రాసాం. కార్నో యంత్రం యొక్క దక్షతను ఉష్ణవర్త పదాల్లో వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈక్వేషన్ ని మనం బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ అనేది మనం పరిశీలిస్తే ఇది కూడా 1 అవ్వడం అనేది అంటే 100% ఉండడం అనేది సాధ్యం కావాలి. కారణం ఏంటి ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలంటే T2 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. T2 0 అనేది మనం అక్కడ మెయింటైన్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం కాబట్టి మనకి కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ కూడా 100% ఉండట్లేదు. కానీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీన్ని సిగ్నిఫికెన్స్గా చెప్పుకున్న ప్రత్యేకత ఏంటి అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నో ఇంజిన్ ఈజ్ మోర్ దాన్ ఎనీ అదర్ హీట్ ఇంజిన్
విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ టెంపరేచర్ లిమిట్స్. అంటే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ఏ ఇతర ఉష్ణ యంత్రం కన్నా కార్నో యంత్రం యొక్క దక్షత ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్నో యంత్రాన్ని రివర్సిబుల్ హీట్ ఇంజిన్ కింద మనం చెప్పుకుంటాం. అంటే దీన్ని ఒక డైరెక్షన్లో పనిచేస్తే హీట్ ఇంజిన్గా వర్క్ చేస్తుంది. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేయించామనుకోండి రిఫ్రిజిరేటర్గా వర్క్ చేస్తుంది. అంటే శీతలీకరణ యంత్రంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఎఫిషియన్సీ అనేది ఈక్వేషన్ నుంచి మనం తీసుకుంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్ అండ్ సింక్. కేవలం ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రత, సింక్ యొక్క ఉష్ణోగ్రతల మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ది ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ది వర్కింగ్ సబ్స్టెన్స్. అంటే పనిచేసే పదార్థంగా మనం తీసుకున్న వాయువు యొక్క ఏ స్వభావం మీద లేదా ఏ ప్రవర్తన మీద ఇది ఆధారపడటం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ డిస్కస్ చేసేటప్పుడు వర్కింగ్ సబ్స్టెన్స్గా ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం. ఐడియల్ గ్యాస్ అనేది ఇది కేవలం ఐడియాలజీలోనే ఉంటుంది, రియాలిటీలో మనకు అవైలబుల్ కాదు. కాబట్టి మనకి ఏ వాయువు దొరికినా దానిలో యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. కారణం ఏంటి, ఏ వాయువు అనేది మనం ఏ వాయువు ఉపయోగించామనే దాని మీద ఎఫిషియన్సీ అనేది డిపెండ్ అవ్వట్లా. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది టెంపరేచర్స్ ఆఫ్ ది సోర్స్ అండ్ సింక్. ఉష్ణాశయం సింకుల యొక్క ఉష్ణోగ్రతల మీద మాత్రమే ఆధారపడుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అంటే రెగ్యులర్గా మనకి చాలా ఎక్కువ సార్లు వస్తుంది. కొంచెం లెంగ్దీగా ఉన్నప్పటికీ మనం జాగ్రత్తగా ఫాలో అయితే డెఫినెట్గా మనకి 10 మార్క్స్ అంటే రిక్వైర్డ్ మనకి మెటీరియల్ ఇక్కడ మనం అక్కడ పేపర్ మీద ప్రజెంట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనకి 10 మార్క్స్ అవార్డు అవుతాయి. అవార్డు అయ్యేటప్పుడు మనం గమనించాల్సింది మన ఈక్వేషన్స్ అన్నీ స్పష్టంగా వేసామా లేదా, అలాగే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనం చేసామా లేదా, ఫైనల్గా ఈ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా దీన్ని మనం చెప్పచ్చు. సో ఇది కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది మనం 2-3 ఎక్స్ప్రెషన్స్ మనకి ఏంటంటే డెఫినేషన్స్ ఉండడం జరుగుతుంది. సో అదేంటి, అలాగే కార్నోస్ థీరం, కార్నో సిద్ధాంతం అంటే ఏంటి, ఇవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.